ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తదుపరి రాశి మిథున రాశి లేదా మిథున లగ్నం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా వక్రించిన గురువు ఏదైతే అక్టోబర్ 9వ తేదీ నుంచి వక్రించి సంచారం చేయబోతున్న గురువు కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. తర్వాత శుక్ర బుధులు అర్ధశుభులుగా శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనకి రాశిలో ఉంటున్న కుజుడు వలన జన్మరాశిలో ఉంటున్న కుజుడు చతుర్థ దృష్టితో చతుర్థాన్ని చూడడము, అక్కడే మనకి ఇక్కడ సూర్యుడు కేతువు ఉండడము, మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. గృహంలో ఇబ్బందులు, ఒడదొడుకులు, ఆరోగ్య సమస్యలు, స్టమక్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు, లివర్కి సంబంధించినది, మైగ్రేన్ లాంటిది, హెడేక్ లాంటిది, ఇలాంటిది ఏదో ఒక మానసిక సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. చతుర్థ స్థానంలో సూర్య కేతు లాంటి గ్రహాలు ఉండడం అనేది ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన తల్లి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి, లేదా వాళ్ళతో విభేదాలు రావడానికి, లేదా వాళ్ళను తలుచుకొని బాధపడము, వాళ్ళు ఎక్కడో ఉండి మీరెక్కడో ఉంటే సో తల్లి గుర్తుకొచ్చి తల్లితో నేను సంబంధం బాగుండేది, నేను ఇక్కడికి వచ్చేసాను అన్నట్టుగా బాధ లాంటిది గోచరిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కూడా ఇబ్బందులు, ఒడదొడుకులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీ పైన ఏదైనా అపవాదాలు వచ్చే సూచనలు ఉద్యోగం చేసే చోటు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్టోబర్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైతే కుజుడు మారబోతున్నాడో ద్వితీయానికి వచ్చేస్తాడు. 6వ స్థానాధిపతి లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానానికి రావడం అనేది కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఇల్లు అమ్ముకోవాలి లేదా సైట్ కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైతే ఇల్లు అమ్ముకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, సైట్లు కొనుక్కోవాలి, లేదా ఈ యొక్క పొలాలు అమ్ముకోవాలి, పొలాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాస్త ఓపికతో ఉండండి. ఒక 1 or 2 months అయిన తర్వాత దాన్ని మొదలు పెట్టుకోండి. సో మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. అయితే ఎంత ఇలా ఉన్నప్పటికీ కాస్త గురువు గారు వక్రించాడు కాబట్టి, తర్వాత ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటున్న శుక్ర బుధుల కలయిక ఏదైతే ఉందో కాస్త ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ తెలివితేటలతో ఆ ఒక బాధలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క తెలివితేటల ద్వారా ఆ బాధలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో స్పిరిచువల్గా వెళ్ళిపోవడము, ఆ గుడికి వెళ్ళిపోవడము, ప్రశాంతత కోసం మీ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని ఏదో ఒక హార్ట్కి సంబంధించినది, అంటే ఈ యొక్క క్రియేటివ్ థాట్స్కి, క్రియేటివ్ విషయంలో కావచ్చు, డ్రాయింగ్స్ కావచ్చు, శిల్ప విద్యలు కావచ్చు, సో ఇలాంటివి మీరు చేసే ప్రయత్నంలో మీకు ప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఇలా ఎంత ఉన్నప్పటికీ ఈ యొక్క గ్రహాల ఒక తాలూకా ఏదైతే కనిపిస్తూ ఉంటుందో ఈ పంచమ స్థానంలో ఉంటున్న బుధ శుక్రుల కలయిక కాస్త మీకు ఉపశమనం ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. పైగా శని కూడా వక్రించడము, ఇది కూడా కాస్త ఇబ్బందులు, అదే హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసాను కదా, హెల్త్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్, లివర్ రిలేటెడ్, డబ్బుకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాల్లో, తల్లిదండ్రుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కాస్త గురువుగారు బాగున్నారు కాబట్టి దైవబలం అనేది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా నవధాన్యాలని గుప్పెడు నానబెట్టేసి రాత్రిపూట 9 రోజులు వరుసన మానకుండా ప్రతిరోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులకో ఆవులకో తినిపించడానికి ప్రయత్నం చేయండి. గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నానని చెప్పుకొని మీరు తినిపించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి ఒకసారి ఈశ్వరుడికి, లేదా ప్రతిరోజు కూడా మానకుండా 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా గోవిందనామాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి.
ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 అక్టోబర్ మాసంలో 2వ తేదీ సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఈ అక్టోబర్ 2వ తేదీ సంభవిస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రకృతి పైన మరియు ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మన భారతంలో కనిపిస్తుందా, ఇటువంటి విషయాలని ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహణం అనేది రాత్రి 9:17 ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క గ్రహణకి సంబంధించిన పూర్తిగా స్పర్శ సమయం అనేది మధ్యరాత్రి, అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి 12:15 పూర్తిగా స్పర్శకాలం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. సూర్యగ్రహణం రాత్రి వేళ గనక వచ్చింది అంటే అది మన భారతంలో గోచరించదు. అదే చంద్రగ్రహణం కనుక పగలపూట అంటే డే టైంలో వచ్చింది అంటే ఆ గ్రహణం కూడా మన భారతానికి అన్వయించదు, కనిపించదు, గోచరించదు. అంటే ఈ అక్టోబర్ 2వ తేదీ మధ్యరాత్రి ఏదైతే రాత్రిపూట సూర్యగ్రహణం జరుగుతుందో ఇది మన భారతదేశంలో కనిపించదు. అయితే ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని మనము తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా అమెరికా దేశాల్లో, మెక్సికో దేశాల్లో, చిలీ దేశాల్లో, అర్జెంటీనా దేశాల్లో, బ్రెజిల్ దేశాలలో ఈ ఒక గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ ఒక గ్రహణం ఏర్పడేది స్పర్శ సమయం పూర్తిగా గ్రహణం పట్టేది మధ్యరాత్రి 12:15. ఈ ఒక సమయానికి మనం లగ్న కుండలి గనక వేసుకున్నట్లయితే మిథున లగ్నంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కన్యా రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.